హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్. ఈరోజు మార్చ్ 15. ఫ్రెండ్స్, నేను కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడి రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. కానీ ఒకే నెల కష్టపడి 2,000, రోజుకు 2,000 అట్లా సంపాదించి 50,000 అయితే సంపాదించాను ఒకటే నెలలో. తర్వాతకి నేను 4-5 నెలలు రెంట్ పెండింగ్ పడింది. ఇప్పుడైతే ఆ ఓనర్కి ధైర్యంగా నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో 34,000 రెంట్ అయితే కట్టడం జరిగింది. నెలకి 8,500, 4 నెలలకి 34,000 అవుతుంది. ఫైనల్గా ఆ ఓనర్ చాలా హ్యాపీగా అయి ఉంటాడు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ పొద్దు రేపు నేను బెంగళూరులో 15 ఏళ్ళ నుంచి ఉంటున్నా. కానీ ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినా 1 నెల 2 నెలలు ఒక నెల కట్టే కాల్ చేయని చెప్పి, నీకెందుకు రా నాయన ఇవన్నీ, ఓనర్ మంచోడు ఉన్నాడు, ఆ మంచి ఓనర్ దగ్గర కష్టపడి సంపాదించి క్లియర్ చేద్దామని అయితే వచ్చాను. ఆ ఓనర్కి నేను 4 నెలలు పెండింగ్ ఉన్నది, 5 నెలలు పెండింగ్ ఉన్నది, 4 నెలలు కట్టేశాను కష్టపడి. అందుకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ దగ్గర కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు కట్టలేకుంటే, రూమ్ రెంట్ కట్టలేకుంటే కాల్ చేయించే వాళ్ళం చూసాం. కానీ 5 నెలలు లేకపోయినా అర్థం చేసుకున్నాడు కదా, ఆయన దేవునితో సమానం మనకి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆయన కోటీశ్వరుడు. ఆయనకి 4-5 బిల్డింగ్ ఉన్నాయి బెంగళూరులో. అనుకుంటే సామాన్ పీక్ పడేసి పోరా అని చెప్పేవాడు. కానీ ఆయన మంచి ఉన్నాడు కాబట్టి, మంచి మనసు ఉన్నవాడు కాబట్టి ఆయనైతే నాకు హెల్ప్ చేశాడు. అందుకే నేను మాట మీద ఆయనకి హెల్ప్ చేశాను. ఫ్రెండ్స్, నా కోసం ఆయన భార్యతో, ఆయన కొడుకుతో చాలా తిట్లు తిన్నాడు. కానీ నాకున్న కష్టానికి పిల్లలు ఉన్నారు వద్దా అని ఆయన ఎంత బాధ అనుభవించాడో ఈరోజు ఇమ్మీడియట్లీగా ఆయన నమ్మిన నమ్మకం పెట్టుకుంటూ ఆ నమ్మకాన్ని నేను తీర్చేశాను. చాలా హ్యాపీగా ఉంది. 4 నెలలది 34,000 ఒక్కటేసారి ఇప్పుడే ఫోన్పే కట్టాను. ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ దగ్గర కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే కొన్ని రోజులు పని లేక కొంచెం చాలా కష్టాల్లో చాలా ఇబ్బందులు పడ్డాను. ఇప్పటి నుంచి అయితే టెన్షన్ లేదు. ఎందుకంటే ఉండడానికి ఇల్లు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకే నేనైతే ఓనర్కి హ్యాపీగా ఈరోజు కష్టపడి ఒకటే నెలలో కష్టపడి 50,000 సంపాదించాను. ఆ 50,000 34,000 రూమ్ రెంట్ కట్టాను. చాలా హ్యాపీగా అనిపించింది. మీ దగ్గర షేర్ చేసుకోవాలనిపించింది, వీడియో చేశాను. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మంచి వీడియోలు చేయాలనుకుంటున్నాను. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, వీడియో కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు క్లారిటీ కనిపిస్తున్నారో తెలియదు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.